మనలో కాఫీ లవర్స్ చాలా మందే ఉంటాం. ఈరోజు మనం కాఫీతో ఒక సోప్ని తయారు చేయబోతున్నాం. స్కిన్ మీద ఉండే యాక్నే, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా మనకి కాఫీ సోప్తో క్లియర్ అవుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా కాఫీ సోప్ని మనం యాంటీ ఏజింగ్కి వాడతాం. ఈ కాఫీ సోప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కోకోనట్ ఆయిల్ 300 grams, పామ్ ఆయిల్ 500 grams, ఆలివ్ ఆయిల్ 225 grams, క్యాస్టర్ ఆయిల్ 50 grams, ఇంకా విటమిన్ ఈ ఆయిల్ని కూడా మనం ఇందులో యాడ్ చేస్తాము. కాఫీ డికాషన్ని మనం ఐస్ క్యూబ్స్ రూపంలో తీసుకుంటాము, అది 365 grams, కాస్టిక్ సోడా 155 grams. ఇంకా ఇందులో మనం ఎసెన్షియల్ ఆయిల్స్ని యూజ్ చేస్తున్నాం. అవి ఏంటంటే కఫేలియా అండ్ ఔద్ ఎసెన్షియల్ ఆయిల్. ఆ రెండు కలిపి మనం 78 grams తీసుకుంటున్నాము. ఈ కాఫీ సోప్ని మనం ఇప్పుడు సేమ్ ఒకటే కలర్ రెగ్యులర్గా కాకుండా రెండు డిఫరెంట్ గ్రేడియంట్స్లో చేస్తున్నాము. డార్కర్ టోన్కి మనం కాఫీ పౌడర్ అండ్ మొరాకిన్ రెడ్ క్లే వాడుతున్నాము. లైటర్ టోన్కి మనం టైటానియం డయాక్సైడ్ పిగ్మెంట్ వాడుతున్నాం. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పామ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ని మంచిగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు టూ గ్రేడియంట్స్ కోసం ఆయిల్ని 2 parts కింద డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో మనం కాఫీ పౌడర్, మొరాకిన్ రెడ్ క్లే, ఇది డార్కర్ టోన్ కోసము. లైటర్ టోన్ కోసం టైటానియం డయాక్సైడ్ వేసేద్దాం. కాఫీ పౌడర్ వేసేస్తున్నాను. మొరాకిన్ రెడ్ క్లే, ఈ మిక్చర్ని బాగా బ్లెండ్ చేసుకుందాం. బాగా బ్లెండ్ చేసుకుందామండి దీన్ని. టైటానియం డయాక్సైడ్ పిగ్మెంట్ వేసేసుకుందాం. బాగా బ్లెండ్ చేసేద్దామండి. కాఫీ డికాషన్ ఐస్ క్యూబ్ ఫామ్లో చేసుకుని లై సొల్యూషన్ ప్రిపేర్ చేయడానికి ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు కాస్టిక్ సోడాని ఈ కాఫీ డికాషన్ జ్యూస్లో కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలండి. లై సొల్యూషన్ని మిక్స్ చేసేద్దాం ఇప్పుడు. ఓకేనా? 2 డిఫరెంట్ సోప్స్కి మనం ఆయిల్ 2 parts వేసుకున్నాము, అలాగే లై సొల్యూషన్ కూడా 2 parts వేసుకున్నామండి. సో ఇప్పుడు నేను డార్కర్ టోన్కి లై సొల్యూషన్ యాడ్ చేసేస్తున్నాను. స్లోగా మిక్స్ చేసేస్తున్నానండి, జెంటిల్గా. కఫేలియా ఎసెన్షియల్ ఆయిల్ మనం డార్కర్ టోన్లోను, ఔద్ ఎసెన్షియల్ ఆయిల్ లైటర్ టోన్లోను వేసేసుకున్నాం. కొద్దిగా డిజైన్ చేసుకుందామండి.